ఆలయ గోడలు అలంకారాలు అన్న విషయంపై చర్చించుకుందాం. గోడ సాదాగా ఉంటుంది. దాని మీద కొంచెం సన్నపాటి స్తంభాలను చూపిస్తారు అరంగుళం మందంతో. 4 అంగుళాల వెడల్పు, పై వరకు సాదాగా ఉంటుంది, పైన బోధి మాత్రం ఉంటుంది. ఒక్కొక్క రాజవంశం ఒక్కొక్క విధంగా ఈ స్తంభాలని అలంకరించింది. ఈ స్తంభాలు ఎన్ని రకాలు అని అంటే, తిన్నగా ఉండటం ఒక పద్ధతి అయితే, కర్ణకోటం, ఆహార, పంజర, ముఖశాల అని ఉంటాయి. ఆ త్రివిముఖరాలయం వెలుపల గోడ చుట్టూ రామాయణ దృశ్యాలే. ఆశ్చర్యం, ఆనాడు రామాయణానికి సంబంధించిన తాళపత్రాలు దొరకాలంటే అందరికీ కష్టం కదా. అందుకని రామాయణంలో చెప్పినటువంటి ఇతివృత్తం మీకు మొట్టమొదటి నుంచి, ఎక్కడి నుంచి, పుత్రకామేష్టి నుంచి పట్టాభిషేకం వరకు అద్భుతంగా తీర్చిదిద్దారు. మీరు లేపాక్షిలో లతా మండపం అని ఒకటి ఉంది. ఆ మండపంలో ఉన్న స్తంభాల మీద ఉన్న లతలు మరి ఎక్కడా అంత అందంగా తీర్చిదిద్దలేదు. త్రీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గుడి గోపురం శీర్షికన ఈరోజు ఆలయ గోడలు అలంకారాలు అన్న విషయంపై చర్చించుకుందాం. ఆలయం అంటే మనందరికీ తెలిసిందే. ముందు నేలపైన ఒక ఉపపీఠం, దాని మీద పీఠం లేక దాన్ని అధిష్టానం అంటాం. దానిపైన గోడలు ఉంటాయి. ఆ గోడని పాదవర్గం లేక స్తంభవర్గం అంటారు. దాని మీద కప్పు ఉంటుంది. కప్పు పైన విమానం ఉంటుంది. ఇది ఆలయం యొక్క సాధారణ రూపం. అయితే ఈ ఆలయాల్లో ఇంతకుముందు మనం మిగతా విషయాలన్నీ చర్చించుకున్నాం. ఆలయ గోడలపైన వచ్చే అలంకారాల గురించి చర్చించుకుంటున్నాం. వీటిలో ఈరోజు మనం స్తంభాలు, అలాగే వృత్త స్ఫాటిత లేక కుంభ పంజర స్తంభాలు అన్న విషయాన్ని మాత్రం చర్చించుకుందాం. గోడలు సాదా సీదాగా ఉంటాయి. అంటే కొన్ని గోడలు ఎలా ఉంటాయంటే కేవలం ప్లెయిన్గా ఉంటాయి. అవి మనం అనేక చోట్ల చూస్తాం. అవి అన్ని చోట్ల ఉంటాయి. ఒక్కొక్క ప్రదేశంలో ఉన్నటువంటి ఆలయాలు కొన్ని సాదాసీదాగాను, మరికొన్ని కొద్దిపాటి అలంకారంతోనూ, మరికొన్ని విస్తృతమైన అలంకారంతోనూ గోడలు అలంకరించబడి ఉంటాయి. అలా ఆలయాలు మొట్టమొదటి ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో, అలా గుహాలయాల నుంచి ప్రారంభమై ఆ తర్వాత రాతి ఆలయాలు, ఇటుక ఆలయాలు, తర్వాత వచ్చినటువంటి మిగతా ఈ మధ్య వచ్చిన సిమెంట్ ఆలయాలు కూడా అలాగే గోడల్ని అలంకరించడం జరుగుతుంది. మనం ప్రస్తుతం గోడ సాదాగా ఉంటుంది. దాని మీద కొంచెం సన్నపాటి స్తంభాలను చూపిస్తారు అరంగుళం మందంతో. 4 అంగుళాల వెడల్పు, పై వరకు సాదాగా ఉంటుంది, పైన బోధి మాత్రం ఉంటుంది. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఈ స్తంభానికి, అదే స్తంభానికి కింద ఒక చిన్న అశ్వపాదం అంటారు, దాని బేస్ ఉంటుంది. దాని మీద స్తంభం ఉంటుంది. దాని మీద మళ్ళీ మీకు ఒక్కొక్కసారి మధ్యలో ఒక విగ్రహాలు చెక్కడానికైనా ఒక భాగం ఉంటుంది. దానిపైన ఒక చిన్న కలశం లాంటిది ఉంటుంది. దాని మీద గుండ్రటి వృత్తాకారంలో ఉన్నటువంటి దాన్ని దాడి అంటాం మేము, లేక కొడం. దాని మీద వచ్చేది ఫలిక లేక పద్మం. అంటే ఇలా ఫలిక, దాని కింద పద్మం ఉంటుందన్నమాట. దాని మీద వీరకంఠం, దాని మీద పోదిక లేక బోధే అంటాం. ఇలా సాధారణంగా ఉంటుంది. అలా మీకు బాదామి చాళుక్యుల్లో అలా ఐహోలు, బాదామి, పట్టడకల్ మొదలైన చోట్ల, ఆ తర్వాత మీకు తమిళనాడులో మహాబలిపురం, కంచీపురం మొదలైన చోట్ల, ఇంకా తూర్పు చాళుక్యులు ఇక్కడ నిర్మించినటువంటి మన అనేక ఆలయాలు ఉన్నాయి. పొందుగుల, ఆ తర్వాత బిక్కవోలు, ఇంకా అనేక ఆలయాలు ఉన్నాయన్నమాట. దాని తర్వాత రాష్ట్రకూట ఆలయాలు. ఇక ఆలయాలన్నీ కూడా క్రమ పద్ధతిలో, క్రమ వికాసంగా, చరిత్ర గతిన ఒక్కొక్క రాజవంశం ఒక్కొక్క విధంగా ఈ స్తంభాలని అలంకరించింది. దాన్ని మనం చూసి గుర్తుపట్టవచ్చు. ఇది చాళుక్యుల కాలపు స్తంభం, ఈ స్తంభానికి లక్షణాలు ఇలా ఉంటాయి అని అనుకున్నప్పుడు, మనం ఇప్పుడు ఉదాహరణకి అలంపూరే వెళ్ళాం అని అనుకుందాం.
అలంపురంలో స్తంభాలు రకరకాలుగా ఉంటాయి. కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడుకునే స్తంభాలు మాత్రం ఆలయాల మీద ఉండే స్తంభాలే. ఆలయాల మీద అక్కడ స్తంభాలు కనిపించవు మీకు ఎక్కువగా. ఎందుకు కనిపించవు అంటే ఆ గోడ మీద శిల్పాలతో అలంకరించబడింది. మధ్య మధ్యలో కోష్టాలుంటాయి. కోష్టాల పైన చక్కటి ఒక అలంకార శిఖరాన్ని పోలిన ఒక నాసి అంటాం మనం. అదొక చక్కటి డిజైన్ ఉంటుంది. ఇది అలంపూర్లో అంతవరకే ఉంటుంది మనకి. అదే అలంపూర్లో మళ్ళీ మీకు రాష్ట్రకూటులు నిర్మించినటువంటి తారక బ్రహ్మాలయంలో చిన్నగా స్తంభాలు మాత్రం కనిపిస్తాయి. అలా మీకు అలా ప్రారంభమైనటువంటి సాదా స్తంభం రాను రాను బాగా అలంకరించబడి ఆ తర్వాత అటు కాకతీయుల కాలంలో, హొయసలుల కాలంలో, మళ్ళీ చోళుల కాలంలో, పాండ్యుల కాలంలో, విజయనగర కాలంలో, ఇక్కడ దక్షిణ భారతదేశంలోనూ, అలాగే మళ్ళీ కోస్తా తీరం దాటిపోయిన తర్వాత వచ్చే కళింగ ప్రాంతంలో వాళ్ళ గోడ మీద వచ్చేటువంటి స్తంభాలు మరో రకంగా ఉంటాయి. అలా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క అలంకారంతో ఆ స్తంభాలని తీర్చిదిద్దటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఉత్తర భారతదేశంలో మరో తీరుగా ఉంటుంది. ఇలా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు సాదాగా ఉండే గోడలే కాకుండా ఆ గోడలపైన కొద్దిపాటి డిజైన్లు ఉన్న స్తంభాలు, ఆ తర్వాత విజయనగర కాలం శిథిలకి మిక్కిలి అలంకారంగా పైన పుష్ప పోదికలు అనేవి కూడా వస్తాయన్నమాట మనకి. ఇది కేవలం స్తంభాల గురించి. ఈ స్తంభాలు ఎన్ని రకాలు అని అంటే అనేక రకాలు ఉన్నాయి. కానీ వాటిల్లో గోడ మీద వచ్చేవి మాత్రం మామూలు స్తంభం అని అంటాం, లేక పాదం అంటాం దాన్ని. కానీ అది ఎలా ఉంటుందంటే రాను మీరు అంటే మనకి చోళుల కాలం వచ్చేతలకి ఆలయపు గోడలు కూడా మీకు దాన్ని మనం విన్యాసం అంటాం. ఒకటి తిన్నగా ఉంటాం ఒక పద్ధతి అయితే, కర్ణకోటం, ఆహార, పంజర, ముఖశాల అని ఉంటాయి. ఆ భాగాలన్నీ ఏమవుతాయి, గోడ మూల మీద ఉండేదాన్నేమో మనం కర్ణకోటం అంటాం. కర్ణకోటం పక్కన కొంచెం లోపలికి వెళ్ళి ఉంటుందే దాన్ని ఆహార అంటాం. ఆహారం నుంచి మళ్ళీ బయటకు వచ్చేదాన్ని పంజర అంటాం. పంజరం నుంచి కొంచెం బయటకు వచ్చేదాన్ని ముఖశాల అంటాం. ముఖశాల మధ్యలో కోష్టం ఉంటుంది. చూసారు, అప్పుడు కోష్టం అనే మాట మనకు వినిపించింది. కోష్టం అంటే గూడు అని అర్థం. ఆ గూడులో సంబంధించినటువంటి దేవతలను పెడతారు. ఇలా మనం గమనించుకుంటూ పోతే ముందుగా అనుకున్నట్టుగా మనం మూల మీద ఉండే కర్ణకోటం బయటకే ఉంటుంది. కర్ణకోటం తర్వాత వచ్చేది ఆహార అంటాం, అది లోపలికి ఉంటుంది కదా. ఇదిగో ఇలా లోపలికి వెళ్ళింది చీకటిలోకి వెళ్ళిపోతుంది కదా. మరి శిల్పులు ఏం చేశారంటే దానికి కూడా గమనించేట్లుగా చెయ్యాలి అని అంటే దాని మీద ఏం చేశారు, వృత్త స్ఫాటితం అంటారు. స్ఫాటితం అంటే స్ఫటితం అని, స్ఫాటితం అని అలా పిలుస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే చీకట్లో ఉన్నదానికి ప్రకాశవంతంగా చేయటం అని అర్థం అన్నమాట. అలా ఒక సాధారణ స్తంభాన్ని పైన అలంకారంతో చేస్తారు. అప్పుడు ఇది కొంచెం ప్రొజెక్ట్ అయి ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కింద ఒక కుంభాన్ని ఏర్పాటు చేస్తారు. దాన్ని కుంభ పంజరం అని అంటారు. అదే పంజరంలోనే ఉంటుంది కాబట్టి. దాని తర్వాత ఏముంటుంది, మళ్ళీ కుంభ లత అంటారు. ఆ కుంభం ఉంటుంది, కుంభలో నుంచి లతాలు వస్తాయి. ఆ లతలు కూడా అటు ఇటు మకరపు నోట్లో నుంచి హాయిగా ఊరుతున్న చక్కటి డిజైన్ లాగా ఉంటుంది. ఆ పైన ఏముంటుంది, మళ్ళీ స్తంభంలాగే ఉండి కుంభం పైన మళ్ళీ అన్ని రకాల అలంకారాలు ఉండి దాని మీద ఒక చిన్న నాసిగూడులాగా ఉండేది ఉంటుంది. అలా కాకుండా చిన్న విమానాన్ని పోలి ఉంటుంది. అలా కూడా కాకుండా ఇంకా కొంచెం ఇలా విస్తరించిన దీర్ఘ సదరంలో ఉన్నటువంటి శాలలు కూడా ఉంటాయి. వీటిని ఒట్టకాల్ పంజరం, రెట్టకాల్ పంజరం అంటారు. అంటే ఒకే స్తంభం ఉంటుంది, 2 స్తంభాలతో కూడా వీటిని అలంకరించే విధానం మనకి అమల్లో ఉంది. ఇప్పుడు మనం స్తంభం గురించి, అలాగే వృత్త స్ఫాటిత స్తంభం గురించి మాట్లాడుకున్నాం. కోష్టాలు, ఈ కోష్టాలు అనేవి గర్భాలయంలో 3 వైపులా 3, అర్ధమండపంలో అటు ఇటు 2, 5 కోష్టాలు ఉంటాయి. వీటిని మనం పంచకోష్టాలు అని అంటాం. కోష్టాలు సాధారణంగా మీకు అధిష్టానం పైన వేదికను కట్ చేసి అధిష్టానం పైన ఉంటుందన్నమాట. ఆ అధిష్టానం పైన వేదిక నుంచి ఉంటాయి. ఆ వేదిక నుంచి ఉండేటప్పుడు లోపలికి వెళ్ళి ఉంటుంది. దాంట్లో విగ్రహాన్ని నిలబెట్టడం కానీ, కూర్చున్నాయి కానీ, ఏ విగ్రహమైనా అందులో మనం పెట్టుకుంటాం అలంకారం కోసంగా. తర్వాత ఆగమ శాస్త్రాల్లో చెప్పినట్లుగా దాని మీద కోష్టం మీద ఎలా ఉంటుంది, ఒక్కొక్కసారి స్తంభం పైన చిన్న ఆలయం లాంటిది ఉంటుంది. దాన్ని స్తంభిక అంటారు. అది మనం రామప్ప దగ్గర చూడవచ్చు అన్నమాట. అలా కాకుండా కోష్టాలు సింపుల్గా ఒక్క అంతస్తులోనే ఉంటాయి.
మళ్ళీ మనం రామప్ప దగ్గరే చూస్తే వెనుక వైపు ఆలయం వెనుక కానీ 2 పక్కల కానీ మీరు చూస్తే 3 అంతస్తుల కోష్టాలుంటాయి. 3 అంతస్తుల్లో కోష్టాలుంటాయి. ఇది ఒక విలక్షణమైన వాస్తు. మీరు గనక అటు హొయసల, చోళ ఆలయాలను చూస్తే వాళ్ళ కోష్టాలు భిన్నంగా ఉంటాయి. ఇలా మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆలయ గోడలపై ఉన్న అలంకారాలని చూడాలి. మరి ఇవే కాకుండా అంటే స్తంభం, ఆ తర్వాత వృత్తస్పాటి స్తంభం లేక కుంభపంజర స్తంభం అంటారు దాన్ని. అది కాకుండా మళ్ళీ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కోష్టాలు కాకుండా ఇంకా అలంకారాలు ఏముంటాయి అని అంటే ఆ కుడ్యాన్ని హాయిగా అనేక శిల్పాలతో తీర్చిదిద్దటం కూడా ఉంది. మీరు అలంపూరే వెళ్ళి చూడండి. ఆలయం అంటే నవబ్రహ్మాలయాల్లో ఏదేని అలంకారాలు బాగా ఉన్న ఆలయం దగ్గరికి మీరు వెళ్తే దాని చుట్టూ ఏముంటాయి మీకు మనం అనుకున్నట్లుగానే ఒక కోష్టం లాంటిది ఉంటుంది. కోష్టంలో విగ్రహాలు ఉంటాయి. అష్టదిక్పాలకులు కావచ్చు, శివుని రూపాయలు కావచ్చు, అలా అనేక ఉంటాయి. అది కాకుండా దాని పక్కన మళ్ళీ గమ్మత్తు ఏమిటంటే కొన్ని మామూలు జనజీవన విధానాన్ని తెలియజేసే మామూలు దంపతుల శిల్పాలు ఉంటాయి. అవి కూడా వాళ్ళు రకరకాల భంగిమల్లో హావభావ ప్రకటనలతో ఉన్నటువంటి శిల్పాలు చాలా ఉంటాయన్నమాట. ఇదే కాకుండా కొన్ని ఆలయాల్లో భారత, భాగవత, రామాయణ ఇలాంటి ఇతిహాసాలను చెక్కినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మనకు ఎక్కడ దాకా ఎందుకు, మీరు గుంటూరు జిల్లాలో పత్తిపాడు సమీపంలో ఉన్నటువంటి ఒక ఊరు ఏమిటి అంటే అది చెరుకూరు అంటారు దాన్ని. ఆ చెరుకూరు వెళ్తే మీరు దాని మీద గుడి గోడ మీద అది యాక్చువల్గా త్రివిక్రమ ఆలయం. అది ఆ త్రివిక్రమ ఆలయం వెలుపల గోడ చుట్టూ రామాయణ దృశ్యాలే. ఆశ్చర్యం. ఆనాడు రామాయణానికి సంబంధించిన తాళపత్రాలు దొరకాలంటే అందరికీ కష్టం కదా. అందుకని రామాయణంలో చెప్పినటువంటి ఇతివృత్తం మీకు మొట్టమొదటి నుంచి ఎక్కడి నుంచి పుత్రకామేష్టి నుంచి పట్టాభిషేకం వరకు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇదే రామాయణ దృశ్యాలున్న ఆలయాలు తెలుగు నేలపై మళ్ళీ ఆ తరువాత మనం ఎక్కడ చూడవచ్చు అంటే తాడిపత్రి, అనంతపురం జిల్లాలో ఉన్న తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి దేవాలయంలో కూడా ఇలాగే ఉన్నాయి. ఇంకా పాత శివారం అని ఇంకో గుడి ఉంది, అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఇటు రాజమండ్రి దగ్గరికి వస్తే కోరుకొండ అంటాం. కొండ మీద ఉన్నటువంటి కోరుకొండ నరసింహస్వామి ఆలయంపై గోడలపై కూడా రామాయణం సంబంధించిన ఇతివృత్తాలు ఉన్నాయి. ఇక విజయనగర కాలంలో మనం అటు తిరుపతి, కాళహస్తి మొదలైన ప్రదేశాల్లోనూ, అంతేకాకుండా అంతకు కొద్దిగా ముందు కాలానికి సంబంధించిన పుష్పగిరిలోని వైద్యనాథ ఆలయం, వీటిల్లో అసలు గోడంతా కూడా అణువణువు ఒక్కొక్క భారత, భాగవత, రామాయణ ఇలా సందర్భోచితంగా ఒక్కొక్క చోట ఒక్కొక్క దృశ్యాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దారు అంటే ఆ గోడలకు అలంకారం కల్పించటం అనే మిషతో వీళ్ళు మనం సందర్శకులకు, భక్తులకు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసేవారికి అదిగో అలనాటి భారత, భాగవత, రామాయణాలను చెప్పకనే చెబుతూ అందులోని మంచిని గ్రహించి జీవితాన్ని హాయిగా తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది అన్న భావనకు కూడా ఈ ఆలయ గోడల్ని ఈ రకంగా అలంకరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇదిగో ఇప్పటి వరకు మనం ఆలయ గోడల్ని ఎలా అలంకరిస్తామో చెప్పుకున్నాం కదా. ఇవే కాకుండా ఇంకా జామెట్రికల్ డిజైన్స్, కరుక్కు అంటారు, అంటే గరుకు ఉంటుంది కదా, అంటే గరిక మట్ట అంటాం మనం. అలా తిన్నగా ఉండే కంటే అలా ఉంటుందన్నమాట. అదిగో అలాంటి డిజైన్లు. అలాగే ఒక వృత్తం మీద అనేక రకాలైన ఆకులు, ఆకారాలు కలిపి తీర్చిదిద్దినటువంటివి. మీరు ఎక్కడ దాకా ఎందుకు, మీరు లేపాక్షిలో లతా మండపం అని ఒకటి ఉంది. ఆ మండపంలో ఉన్న స్తంభాల మీద ఉన్న లతలు మరి ఎక్కడా అంత అందంగా తీర్చిదిద్దలేదు. ఇలా మనం ఒక్కొక్కటి చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. మరో సందర్భంలో మనం స్తంభాలు, వాటి రకాల గురించి చెప్పుకున్న తర్వాత ఆలయాల కప్పు భాగం అంటే దాన్ని ప్రస్తరం అంటాం, దానికి వెళ్దాం. ఇక ఈరోజు ఈ గోడలపై నుండే అలంకారాలను మనం సంక్షిప్తంగా చెప్పుకున్నాం.